హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాళ వీడియోలో మనం బియ్యం మరియు బంగాళదుంపలతో చాలా సింపుల్గా దమ్ బిర్యానీ తయారు చేసుకోవచ్చు. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఎటువంటి కూర పని లేకుండా ఇలా దమ్ బిర్యానీ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇంకా చికెను మటన్ కూడా అస్సలు అడగరు. దానికంటే అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీంతోపాటు రైతా ఉల్లిపాయతో కాంబినేషన్తో ఇచ్చినట్లయితే కూరతో పని ఉండదు. ముందుగా దీనికోసం నేను ఇక్కడ ఒక కుక్కర్ తీసుకున్నాను. దానిలో 3 బంగాళదుంపలు తీసుకోండి. బంగాళదుంపలు నీట్గా క్లీన్ చేసేసుకొని 1 గ్లాస్ వరకు నీళ్లు వేసుకోండి. నీళ్ళు వేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని 2 విజిల్లు వచ్చే వరకు పొయ్యి మీద పెట్టేసుకోండి. ఇది విజిల్ వచ్చేలోపు ఒక బౌల్ తీసుకొని దానిలో 1/2 కేజీ వరకు బియ్యం తీసుకున్నాను. 1 గ్లాస్ వరకు బియ్యం తీసుకోండి. ఇప్పుడు ఈ బియ్యాన్ని మనం శుభ్రంగా 2-3 సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. కావాలనుకుంటే నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు. నీళ్ళను వంపేసుకొని మళ్ళీ నీళ్లు వేసుకొని మూత పెట్టి అరగంట సేపు నాననివ్వండి. కుక్కర్ విజిల్ వచ్చి కుక్కర్ చల్లారి మూత తీసి ఒకసారి బంగాళదుంపలు ఉడికేలేదో ఒకసారి చెక్ చేసుకుందాం. చాక్తో కుచ్చి చూడండి. మరీ మెత్తగా అయితే అయిపోకూడదు, జస్ట్ అలాగా లోపలికి వెళ్ళిపోవాలి. చూడండి, దుంపలాగే కూడా ఉండాలి మనకి. మరీ మెత్తగా అవ్వకుండా ఉడికించుకోండి. అంటే 2 విజిల్లు వస్తే కరెక్ట్గా సరిపోద్ది. బంగాళదుంపల పైన తొక్కంతా తీసేసుకొని ముక్కల కింద కట్ చేసుకోండి. అయితే ముక్కలు కట్ చేసేటప్పుడు మరీ చిన్నగా కాకుండా పెద్ద సైజు ఉండేలాగా కట్ చేసుకోండి. ఒక మిక్సీ గిన్నె తీసుకొని దానిలో 2 టమాటాలు వేసుకోవాలి. నెక్స్ట్ దీనిలో ఒక 4 పచ్చిమిరపకాయలు తీసుకోండి. ఫ్రెష్ కొత్తిమీర కొంచెం వేసుకొని ఇప్పుడు ఈ మూడింటిని కూడా మెత్తగా పేస్ట్లా చేసేసుకోండి. పచ్చిమిరపకాయలు కొత్తిమీర పేస్ట్ చేస్తే టేస్ట్ బాగుంటుంది. పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. వెడల్పైన ప్యాన్ పెట్టుకోండి. దానిలో 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకోండి. నూనె బాగా వేడైన తర్వాత ఉడికించి ఉంచుకున్న బంగాళదుంపలను వేసుకొని బాగా ఫ్రై అవనివ్వండి. ఇక్కడ మనం బంగాళదుంపలు వేసినప్పుడు తెల్లగా ఉన్నాయి కదా, పైన అంతా కూడా ఎర్రగా అయ్యే వరకు వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీనిలో రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోండి. నెక్స్ట్ దీనిలో 1 స్పూన్ వరకు కారం వేసుకోండి. ఇప్పుడు ఈ బంగాళదుంపలకి కారం ఉప్పు పట్టేలాగా 2 నిమిషాల పాటు బాగా వేయించేసుకోండి. ఇవి బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. దమ్ బిర్యానీ అంటే చాలా కష్టం అనుకుంటారు, కానీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ 1 స్పూన్ వరకు నూనె వేసుకోండి. నూనె వేడైన తర్వాత 2 ఉల్లిపాయలని సన్నగా పొడవుగా కట్ చేసుకోండి. ఈ ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. దమ్ బిర్యానీలో చాలామంది బ్రౌన్ ఆనియన్స్ వేస్తారు, కానీ ఇలాగా మనం ఉల్లిపాయలని ఎర్రగా అయ్యే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ తయారు చేసుకున్న పేస్ట్ని టమాటా, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర పేస్ట్ని కూడా వేసేసుకోండి. నెక్స్ట్ 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు టమాటా పేస్ట్తో పాటే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా వేగిపోద్ది. ఒక 2-3 నిమిషాల పాటు బాగా వేగే వరకు వేయించేసుకోండి. ఇది వేగేలోపు వేరొక పొయ్యి మీద 1 లీటర్ వరకు నీళ్లు తీసుకొని దానిలో 1/2 స్పూన్ వరకు షాజీరా, 2 అనాస పువ్వులు వేసుకోండి. దాల్చిన చెక్క ఒక చిన్న ముక్క వరకు వేసుకోండి. నెక్స్ట్ లవంగాయలు ఒక 6 నుండి 8, యాలక్కాయలు 3 తీసుకోండి. నెక్స్ట్ దీనిలో మిరియాలు 8 తీసుకోవాలి, వీటిని కూడా వేసేసుకోండి. నెక్స్ట్ దీనిలో 1.5 స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి. ఉప్పు ఏమి ఎక్కువ అవ్వదు, మనకి రైస్కి కావాల్సినంతే పీల్చుకుంటుంది. నెక్స్ట్ 1 స్పూన్ వరకు నూనె వేసుకోండి. ఇలా నూనె వేయడం వల్ల అన్నం అంతా కూడా పొడి పొడిగా అయిపోద్ది. నెక్స్ట్ నిమ్మకాయ ముక్క సగం ముక్కను 2 ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. నిమ్మకాయ వేయడం వల్ల మనకి అన్నం అంతా తెల్లగా వస్తుంది. నెక్స్ట్ దీనిలో 2 పచ్చిమిరపకాయలు, 3 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ కూడా బాగా మరగనివ్వండి. దీనిలో కొంచెం కొత్తిమీర, పుదీనా వేసేసుకోండి. ఇక్కడ మనకి టమాటా పేస్ట్ కూడా బాగా వేగిపోయింది చూడండి. ఇది వేగిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం మసాలాలు యాడ్ చేద్దాం. ఒక 4-5 స్పూన్ల వరకు పెరుగు వేసుకోండి. పుల్లటిదైనా పర్లేదు, నార్మల్దైనా పర్లేదు, తీసుకొని వేసుకోండి. పెరుగు వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని దీనిలో 1 స్పూను గరం మసాలా పౌడర్, నెక్స్ట్ 1 స్పూన్ వరకు కారం వేసుకోండి. పసుపు 1/2 స్పూన్ వరకు వేసుకోండి. ఇప్పుడు దీనిలో రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి. ఈ గ్రేవీకి తగ్గట్టుగానే ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా మొత్తం అంతా బాగా కలిపేసుకొని బాగా దగ్గరికి అయ్యే వరకు వేయించేసుకోండి. ఇలా వేగిన తర్వాత దీనిలో బిర్యానీ మసాలా పౌడర్ 1 స్పూన్ వేసుకోండి. నెక్స్ట్ దీనిలో కొత్తిమీర కొంచెం, పుదీనా ఉంటే పుదీనా కొంచెం వేసుకోండి. ఇక్కడ నాకు పుదీనా లేదు కాబట్టి కొత్తిమీర ఒకటే వేసుకున్నాను. 2 పచ్చిమిరపకాయలు వేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసుకోండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత బంగాళదుంపలు వేయించి ఉంచుకున్నాం కదా, ఆ బంగాళదుంపలను కూడా వేసేసుకొని ఇప్పుడు ఈ బంగాళదుంపలకి మసాలా అంతా పట్టే వరకు ఒక 2-3 నిమిషాలు బాగా వేగనివ్వండి.
ఈలోపు నీళ్ళు కూడా మరిగిపోయాయి కదా, బియ్యాన్ని వేసుకోండి. నానబెట్టి ఉంచుకున్న బియ్యాన్ని వేసిన తర్వాత పైన మసాలాలన్నీ తేలున్నాయి కదా, వాటిని అన్నింటినీ కూడా పక్కకు తీసేయండి. ఆల్రెడీ ఫ్లేవర్ దిగిపోయింది కాబట్టి మనం బిర్యానీ తినేటప్పుడు నోటికి తగలకుండా పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అన్నం మొత్తాన్ని ఒకసారి కలిపేసుకోండి. మరీ ఎక్కువసార్లు కలుపుకూడదు, ఒకసారి అటు ఇటు కలిపేసుకోండి. ఎక్కువగా కలుపుకుంటే అన్నం ముక్కలుగా అయిపోద్ది కాబట్టి ఎక్కువ కలుపుకుండా జస్ట్ అలా కలిపేసుకోండి. ఇక్కడ మనకి మసాలా అంతా కూడా పట్టేసింది. ఇందులో 2 యాలక్కాయలని దంచి వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మొత్తం పాన్ అంతా కూడా ఇలాగా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత రైస్ కూడా మనకి 90% వరకు ఉడికిపోవాలి. ఆల్మోస్ట్ మనకి అన్నం ఉడికిపోయినట్టు కొంచెం పలుకుగా ఉన్నట్లుగానే ఉంచేసుకోండి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న దానిపైన అన్నాన్ని స్టైనర్లో వేసుకొని నీళ్ళంతా వడకెట్టేసుకొని వేసేసుకోండి. ఇలాగ అప్పటికప్పుడు వేయలేమనుకునే వాళ్ళు ఉంటే ముందే వడకెట్టేసుకొని మొత్తం అన్నం అంతా కూడా ఒకేసారి వేసుకోండి. నేను డైరెక్ట్గానే వేసేస్తున్నాను. ఇప్పుడు ఈ అన్నం అంతా కూడా పైనంతా లేయర్ లాగా వేసుకోవాలి. ఇక్కడ నేను బిర్యానీ చేసేది వెడల్పుగా ఉంది కాబట్టి ఒకే లేయర్తో చేస్తున్నాను. ఒకవేళ ఎక్కువ వెడల్పు లేదనుకోండి 2 లేయర్ల కింద వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా వేసేసుకున్న తర్వాత పైన కొత్తిమీర వేసుకోండి. నెక్స్ట్ పొయ్యి మీద ఒక తడకా పాన్ పెట్టుకొని దాంట్లో 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకొని జీడిపప్పు వేసుకొని వేయించేసుకోండి. జీడిపప్పు అంతా బాగా వేగిపోయిన తర్వాత ఈ జీడిపప్పుని అన్నం మీద వేసేసుకోవాలి. నెయ్యితో పాటు వేసేయకుండా ఓన్లీ జీడిపప్పు మాత్రమే వేసుకోండి. జీడిపప్పు ఒకే దగ్గర వేసేయకుండా మొత్తం అన్నం అంతా స్ప్రెడ్ అయ్యేలాగా వేసుకోండి. ఇప్పుడు నెయ్యి వేడిగా ఉంది కదా, అదే నెయ్యిలో 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. పసుపు పచ్చివాసన రాకుండా ఇలాగా నెయ్యిలో వేసినట్లయితే మనకి పచ్చివాసన రాదు. ఇప్పుడు దీన్ని కూడా మొత్తం అంతా కూడా రౌండ్గా స్ప్రెడ్ అయ్యేలా వేసేసుకోండి. ఇక్కడ ఫుడ్ కలర్ పని లేకుండా మనం పసుపు వేసుకున్నాము. ఇప్పుడు గంజి వాటర్ని వేసుకోండి. ఆల్రెడీ మనం అన్నం వండుకున్న గంజి వాటర్ని వేసుకొని దీనిపైన టిష్యూ పేపర్ పెట్టేసుకోండి. టిష్యూ పేపర్ ప్లేస్లో కావాలనుకుంటే అల్యూమినియం ఫాయిల్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే గోధుమ పిండి కలిపేసుకొని మన చుట్టూరు పెట్టుకొని మూత పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఈ టిష్యూ పేపర్లో స్టిక్ అవ్వకుండా దీనిపై నీళ్లు జల్లేసుకోండి. పై నీళ్ళు జల్లకపోతే మనకి టిష్యూ పేపర్ అంతా అన్నానికి అంటుకుపోతుంది కాబట్టి మనం టిష్యూ పేపర్ మీద నీళ్లు వేసుకొని 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, చక్కగా మనకి బిర్యానీ అంతా కూడా రెడీ అయిపోద్ది. ఉడికిందో లేదో చెక్ చేసుకోండి. మధ్యలో ఇలా పెట్టినట్లయితే మనకి వాటర్ ఏమీ తగలకుండా ఉన్నట్లయితే మనకి బిర్యానీ రెడీ అయిపోయినట్లే. మళ్ళీ మూత పెట్టి 2 నిమిషాలు స్టవ్ ఆఫ్ చేసి అలాగే వదిలేయండి. 2 నిమిషాల తర్వాత మనం దీన్ని సర్వ్ చేసుకోవడమే. గుమగుమలాడే దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇక్కడ బంగాళదుంపలు వేసాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా చికెన్ మటన్ కూడా అస్సలు అడగరు, అంత టేస్ట్గా ఉంటుంది. నాన్ వెజ్ కాదు అనుకునే వాళ్ళకి కూడా ఇది నాన్ వెజ్ అని అడుగుతారు. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మనం బంధువులకి వడ్డించేటప్పుడు ఆకు వేసి దానిపై నీళ్లు జల్లి ఇప్పుడు బిర్యానీని వడ్డించేయండి. కరెక్ట్గా నేను చెప్పిన విధంగా చేస్తే చూడండి, అన్నం కూడా చాలా పొడి పొడిగా వచ్చింది. ఇంకా మనకి బంగాళదుంపలు కూడా చక్కగా ఫ్రై అయినట్టు కనిపిస్తున్నాయి. దీంతోపాటు రైతా ఇంకా ఉల్లిపాయలు పెట్టేసేయండి, ఇంక కూరతో పని లేకుండా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఈ బిర్యానీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.